వచ్చే అవకాశం ఉంటుంది. కొంతవరకు విశాఖపట్నము అక్కడ కూడా బెల్ట్లో కూడా ప్రభావం చూపిస్తుంది. సార్ ఇప్పుడు ముద్రగడ ఇంత సడన్గా ఆయన నిర్ణయం తీసుకోవడానికి అసలు ఎవరు చక్రం తిప్పుంటారు? కలిశారు కదా, ఇప్పుడు ఉదాహరణగా మధ్యలో జనసేన నాయకులు వెళ్ళి కొంతమంది కలిసి, అంటే చాలా సార్లు కలిసిన సందర్భాలు వాళ్ళు ఇదివరకు మాట్లాడిన దానికి మొన్నటికి ఒక సంధి దశలో ఒక జంక్షన్లో ఆయన ఉన్నప్పుడు ఒక్కటే ఆయన కేవలం వైసీపీ వైపు చూడడమా లేదా చూడొద్దు అని వీళ్ళందరూ ఆయనకు చెప్పారు. ఈ సమయంలో మీరు వైసీపీ వైపు చూసి అటు వెళ్తే కనుక మీరు ఇంతకాలం చేసింది, మీరు పెంచుకున్న ప్రతిష్ట, మీకు ఒక ఐకాన్ వాల్యూ మీకు ఏదైతే ఉందో అది కాస్త దెబ్బతినిపోతుంది. రెండు కారణాల వల్ల. ఒకటి జగన్ రాజకీయ విధానము, ఇప్పటికిప్పుడు కాపుల కోసం రిజర్వేషన్లను, ఇంకోటి ఆయన రూల్స్ ఆఫ్ ది గేమ్ మార్చడు. జగన్ గేమ్ ప్రకారమే మీరు ఆడాల్సి వస్తుంది. రెండవది పెద్దగా సీట్లు అవి వచ్చే ఛాన్స్ కూడా మీకేమీ ఉండదు. మూడవది ఇక్కడ ఉన్న సోషల్ కాంపోజిషన్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక కేక్ కొంతవరకు దాని మీద ఫోకస్ పెట్టి ఉన్నప్పుడు మీరు కనుక అటువైపు ఉంటే వీళ్ళ పని కూడా సులభం అవుతుంది. అప్పుడు మిమ్మల్ని మీరు కాకుండా మీ స్వభావాన్ని మీరు కాపాడుకోవాలంటే ఇటు ఉండడం ఇది మీకు న్యాచురల్ ఛాయిస్, న్యాచురల్ అండ్ యూస్ఫుల్ ఛాయిస్ అనే మాట చెప్పినట్టున్నారు. పర్సనాలిటీ రీత్యా చూసినా ఓ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సీట్లో పోటీ చేయడానికి, అవును, ఒక ఎమర్జింగ్ పార్టీ, ఒక సోషల్ గ్రూప్, సేమ్ సోషల్ గ్రూప్కి చెందిన పార్టీ, ఒక గ్లామర్ స్టారు, దీని అంతటితో వచ్చి ఇంకా స్టార్ వచ్చి మన్నించి చేర్చుకుంటే అప్పుడు ఇంకా మొత్తానికి ఒక ఇంటికి కూడా ఇందులో అయితే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది ఆ రెండు పార్టీలతో, న్యాచురల్గా ఉంటుంది కదా. కాబట్టి మీరు ఇట్లా ఉండడమే మీకు గౌరవంగా ఉంటుంది. ఒకవేళ చివరి మాట వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు అంతగా అయితే దూరంగా అన్నా ఉండండి, మేము అందరం భీష్ముడికి నమస్కారం పెట్టంటే మీకు వచ్చి నమస్కారం పెడతాం, అంతేగాని అక్కడికి వెళ్తే మటుకు మీకు అది సరైన ప్లేసు కాదు, దానివల్ల మీకు గౌరవం ఉండదు అనేది అది ఆయన కన్విన్స్ అయినట్టుగా ఉన్నారు. రెండవది యాజ్ యు నో వైఎస్ జగన్ విధానాలు ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు, దాన్ని కట్టుబడి ఉంటాడు. పెద్దగా షేర్ చేసుకోవటము లేదా ఎవరిని ముద్రగడ గారి విషయంలో ఏం చేద్దామని అడగటం ఏమీ ఉండవు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే హరిరామ జోగయ్యనే ఇన్ని అడుగుతున్నవారు, మొన్న కూడా సన్మానం చేశారు జోగయ్య ఆయనకు. అట్లాంటి ఆయన ముద్రగడ లాంటి పర్సనాలిటీ వస్తే ఇంకా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా, ఒక కాంబినేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ పద్ధతిలో నా ఉద్దేశంలో వాళ్ళు చంద్రబాబును కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అవును, కేవలం చంద్రబాబు తెలుగుదేశం అయిపోతుంది, మనం ఉపగ్రహంలాగా అయిపోతున్నాం. ఆ ఒకసారి ఒక సెక్షన్, ఒక క్యాస్ట్ లేదా ఒక గ్రూప్ ఉపగ్రహం అయితే దాంట్లో ప్రధాన నాయకుడిగా ఉన్న మీకు కూడా అదేమి ఇది కాదు కదా. కాబట్టి మీరు దీన్ని బలోపేతం చేస్తే మేము మీ వెనక ఉంటాము, మీతో ఉంటాం, మీరు మాతో ఉండండి, ఇంకా మీరు మాతో ఉండాల్సిందే, వేరే ఛాయిస్ ఏం లేదని ఆయనకి చెప్పేశారు. ఆయనకు అనుభవం కూడా అదే కనిపిస్తుంది. రోజు మీడియాలో వస్తున్న వార్తలు వీటన్నిటిని చూసినప్పుడు మార్పులు చేర్పులు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వైసీపీలో చక్రం తిప్పిన వాళ్ళు, మంత్రులు, బాగా నోరున్న వాళ్ళు అని పేరు ఉన్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి మారుస్తారో, ఎక్కడికి బదిలీ చేస్తారో, బదలాయిస్తారో, తొలగిస్తారో వాళ్ళందరూ టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది, అందరూ కాకపోయినా. సో ఇలాంటప్పుడు మీరు ఎందుకండి ఒకవైపున ఉన్నవాళ్ళే బయటకు వస్తుంటే మీరు లోపలికి వెళ్ళటం? ఇన్ని రోజులు మీరు కాపాడుకున్నారు. మనకేదో కాశీ ఒక్కపేట కథ ఒకటి గుర్తు ఉంటుంది కదా, ఒక ఆయన చాలా ఏదో చిన్న తప్పు చేశాను, దాని పరిహారార్థం కాశీకి వెళ్ళాడంట, ఏదో ఆచారవంతుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి ఒక్క తినండి అంటే తిన్నాడంట. అరే మాకెవరికి పగలలేదో మీకు పగిలింది అన్నారంట. ఏంటంటే ఇప్పటివరకు పందెం వేసుకొని మేము అందరం దాన్ని కొరుకుతున్నాము, అది ఎవరము కొరకలేకపోయాము, మీరు కొరుకుతారో లేదని పందెం పెట్టాము, మీరు ఒక్క దెబ్బతో కొరికారు. నేను ఇంత కాశీకి వచ్చి విన్ని చేసింది ఏదో నాకు అంటింది మహిళ, నేను ఇక్కడికి వస్తే మీరు మీ ఒక్క నా నోట్లో పెట్టారని మళ్ళీ ఇంకో 100 సార్లు. సో అట్లాగే ఇంతకాలం మీరు గట్టిగా నిలబడ్డారు, ఇప్పుడు మీరు వైసీపీ వైపు లేదా జగన్ నాయకత్వంలోకి వెళ్ళిపోతే మీ ప్రత్యేకత ఏమి ఉండదు అక్కడ అనేది ఆయన కన్విన్స్ అయ్యారనేది స్పష్టం. బహుశా కుటుంబంలో కూడా అలాంటి అభిప్రాయాలు కొన్ని ఉండొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కొద్దిగా పవన్ కళ్యాణ్ అండి, నేను యాక్చువల్గా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడని ఆయన తగ్గాడు. అంటే ముద్రగడ విషయంలో కొంచెం తగ్గడానికి సిద్ధపడ్డాడు పవన్ కళ్యాణ్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాజకీయాలు కాకుండా పుస్తకాలు ఎక్కువ రాస్తుంటాడు. ఆయన ప్రపంచాన్ని మార్చిన లేదా ప్రభావశీలమైన నాయకులను ఒక బుక్ రాశాడు పెద్దది. దాంట్లో కీలకంగా ఏం చెప్తాడంటే ఎవరైతే పట్టు విడుపుల్లో విడుపు కూడా ప్రదర్శించిన వాళ్ళే పెద్ద నాయకులు అయ్యారని చరిత్ర చెప్తుంది. నేను చూసినంతలో కూడా జ్యోతిబాసులు లేకపోతే చాలామంది ఇవి చదువుతున్నప్పుడు విడుపు ప్రదర్శిస్తారు. ఇక్కడ
నెగ్గాలో కాదు తగ్గాలి, ముద్రగడ కోసం ఒక అడుగు తగ్గితే నష్టం ఏం లేదన్న వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ కూడా అర్థం చేసుకున్నాడు. ముద్రగడ కూడా గ్రహిస్తున్నాడు. పెదరాయుడు ఆ కాలం కొంత మారింది, కాటమరాయుడు కాలం కూడా నడుస్తుంది. కాబట్టి పెదరాయుడు ప్లస్ కాటమరాయుడు కలిస్తే ప్లస్ అంబటరాయుడు సో ఇంకా దీనికి ఏమీ నడుస్తుందనే ఒక అంచనాకు వచ్చినట్టు కనిపిస్తుంది. పైగా దేశానికే పెదరాయుడు నరేంద్ర మోదీ, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, మళ్ళీ ఆయన ఇప్పుడు రేపు అయోధ్యకి పోతున్నాడు. సో రాజకీయంలో చిత్ర విచిత్రమైన మత కుల కాంబినేషన్లు కూడా పెరుగుతున్నాయి. అది కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అందులో ఉన్నారు కదా వాళ్ళతో. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత ఇబ్బంది కలిగించే అంశమే కదా, ఆయన అంత ఈజీగా ఎంతో కొంత ఎందుకంటే మేజర్ ఫ్యాక్టరే, వన్ ఆఫ్ ది మేజర్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. సోషియో పొలిటికల్ కాంబినేషన్ అనేది ఇప్పుడు ఒకవైపున అంగన్వాడీలు 32 రోజులు సమ్మె చేస్తుంటే ఎంత ఇబ్బందికరం, అదొక రకమైనది. అవును, ఎలక్షన్ ముందు. రెండో వైపున తమతో ఎంతో కొంత వస్తారు, కనీసం ముద్రగడ ద్వారా పవన్ కళ్యాణ్ని న్యూట్రల్ చేయొచ్చు అని వాళ్ళు అంచనా వేసుకున్నారు. కానీ అది జరగడం లేదు. ఇప్పుడు అంతకుముందే పిల్లి సుభాష్ చంద్రబోసు లేకపోతే ఆయన చెలబోయిన వేణుగోపాల్ ఇలాంటివి జరిగి ఉన్నాయి. వాటిని ఎట్లాగో ఒక కొలిక్కి తెచ్చారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఇది ఒక ఇటు వేసుకున్న ప్లస్ అనుకున్నది కాస్త ఒక మైనస్ ఫ్యాక్టర్గా మారుతుంది. ఒక్కటే అయితే ఒక్క వ్యక్తితో అంతా మారిపోతుందంటే కాదు, అక్కడ ఆ పరిణామం అలా ఉంది. కాబట్టి ఈ వ్యక్తి కూడా కొంచెం నేపథ్యము రికార్డు ఉన్న వ్యక్తి కాబట్టి ఈ సమస్య వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈయన పూర్తి స్థాయిలో జాయిన్ అవ్వలేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు భేటీ అవ్వలేదు కాబట్టి తాడేపల్లి నుంచి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడానికి వెనక